రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఆరుగాలం నుండి పంటలు పండించి విక్రయించే సమయంలో ఎన్ని విధాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని వారు లేరు. ఆంధ్ర నుండి కొందరు దళారులు నాచురకం మొక్కజొన్న విత్తనాలు అంటగట్టి ఇప్పుడు మొండి చేయి చూపించారు అంటూ గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కి మరియు అగ్రికల్చర్ అధికారికి ఫిర్యాదు చేసిన బాధిత ఏన్కూరు మొక్కల రైతులు. స్థానిక పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం జరగలేదు, దళారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ పాత్రికేయుల సమావేశంలో ఆవేదనను వ్యక్తం చేసిన ఏన్కూరు బాధిత మొక్కల రైతులు. చూస్తే ఎకరానికి 10 క్వింటాలు కూడా కాడలా మాకు న్యాయం జరగాలని చూస్తాను. మొత్తం ఈ బెండులు ఈ సొప్ప ఇలాగైంది, గింజలే పట్టట్లేదు. దీని గురించి ప్రభుత్వం ఎమ్మటే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం, నా పేరు చీటి కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా ఏన్కూరు నివాది. కొంతమంది దళారుల వల్ల నాకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు పెట్టి మోసపోయిన మేము. వాళ్ళు ఎకరానికి 30-40 క్వింటాల నుంచి 50 క్వింటాలు దిగుబడి వచ్చింది అన్నారు. నేను చెప్పిన 10 ఎకరాలు వేస్తే నేను 10 ఎకరాలు వేస్తే 80 క్వింటాలు వచ్చింది దిగుబడి. మిగిలిన దిగుబడి ఏదంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు. మా మీదనే పోలీస్ కంప్లైంట్ పెట్టారు వాళ్ళు. దాన్ని మేము పోయి ఎస్ఐ గారు చెప్పిన ఎస్ఐ గారు మీకు ఏదంటే న్యాయం చేస్తామని చెప్తుండ్రు. 10 రోజులు అవుతున్నా కానీ ఇంత వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. బట్టి మాకు ఇచ్చిన ఆంధ్ర వరప్రసాద నాయుడు, మాకు ఇచ్చిన వరప్రసాద నాయుడు, నాగభూషణ గారు, వెంకటేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు ఆంధ్ర వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా విత్తనాల్లో మాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఐ గారు మీకు న్యాయం చేస్తే బాగుంటుండో చేయడం లేదు. 11 రోజులు లేదు వాళ్ళకి చేయక, ఎస్ఐ గారు చేయక చేస్తున్నాం. ఇక ఇదన్నీ దాని దగ్గర కలెక్టర్ గారు కలిసి మెమోరాండం ఇచ్చిన మాకు అందరూ కలిసి న్యాయం చేయాల్సిందిగా లేఖల దగ్గర. నమస్కారం, మాది ఏన్కూరు, ఖమ్మం జిల్లా. నేను 8 ఎకరాలు వేసాను మొక్కజొన్న. ఆంధ్ర నుంచి ఒక ఆయన వచ్చి మా పక్కనే ఉన్న రేపుల వాళ్ళు ఆయన ఒక ఆర్గనైజర్ని పెట్టుకొని ఆయన కింద దగ్గర మేము ఒక 50 ఎకరాలు వేసాము. నేను 8 ఎకరాలు వేసాను. దిగుబడి చూస్తే 8 క్వింటాలు 10 క్వింటాలు వచ్చింది. దేనిని అడిగితే మీరు మేము 20,000 ఇచ్చాం కదా, మీరు ఇచ్చిన 10 క్వింటాలు మీరు తీసేసుకుంటాం, మీకే రావని అంటాం. దానికోసం మేము కలెక్టరేట్కి వచ్చాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్. వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏజెంట్లు? సంపత్ ఇంకా అంతే, ఆయన ఒకరే సంపతే. రేపులవాడ అయింది. ఆంధ్ర ఆయన ఆయన పేరు లక్ష్మణ్.